హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ తిక్షిక. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కాకతీయుల కాలం నాటి ఉన్న ఒక టెంపుల్ని చూపించబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి సంగారెడ్డి నుండి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మన కాకతీయుల కాలం వారి 11వ శతాబ్దానికి చెందింది. ఈ టెంపుల్లో అనంత పద్మనాభ స్వామి, సంతాన వేణుగోపాల స్వామి, కాశీ విశ్వేశ్వరుడు కొలువై ఉంటారు. ఈ త్రిమూర్తులు కొలువై ఉండడంతో ఈ ఆలయాన్ని త్రికూటాలయం అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కలబ్గూర్ విలేజ్లోకి ఎంట్రన్స్. ఇక్కడే ఒక పెద్ద డ్యామ్ కూడా ఉంటుంది, అదే మంజీరా డ్యామ్. ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్తే మనకి త్రికూటాలయం వస్తుంది. అదే కనుక రైట్ తీసుకుంటే మనకి మంజీరా డ్యామ్ వస్తుంది. ఈ టెంపుల్కి దూర ప్రయాణం నుండి వచ్చిన వాళ్ళైతే మంజీరా డ్యామ్ని కూడా చూసి వెళ్తారు. ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు ఉండడంతో కొత్తగా వచ్చిన వాళ్ళైతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు నేనైతే టెంపుల్కి రీచ్ అయిపోయాను. ఈ ఆలయం చూస్తుంటే వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడిని తలపిస్తుంది. కాకతీయుల కాలం నాటి నంది మండపాన్ని ఎంత శిల్పకళా నైపుణ్యంతో చెక్కారో చూడండి. మెయిన్గా ఈ టెంపుల్ మనకి నక్షత్రాకార రూపంలో నిర్మించబడి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న ఈ గేట్ లోపలే త్రిమూర్తులు కొలువై ఉంటారు. మనిషి బతకడానికి కావలసిన ధనాన్ని అనంత పద్మనాభ స్వామి ఇయ్యగా, కావలసిన సంతానాన్ని సంతాన వేణుగోపాల స్వామి ఇస్తాడని, మరణించిన తర్వాత ఆ మోక్షాన్ని కాశీ విశ్వేశ్వరుడు ఇస్తాడని నమ్ముతారు. అందుకే ఈ త్రికూటాలయాన్ని దర్శించుకోవడం వల్ల మనిషికి కావలసినవన్నీ లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ ఆలయానికి ఎక్కువగా మహాశివరాత్రి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు ఎక్కువగా దర్శించుకుంటారు. కార్తీక మాసం నెల రోజులు మాత్రం శివుడికి అభిషేకం చేసి ప్రతిరోజు దీపారాధన చేస్తారు. నాకైతే ఈ టెంపుల్లో ఉన్నంతసేపు ఆ 1000 స్తంభాల గుడిలో ఉన్నట్టే అనిపించింది. ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే అతి పురాతనమైన కోనేరు ఉంటుంది. ఒకప్పుడు ఈ కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుందని నమ్మేవారు. చూశారు కదా మన కాకతీయుల కాలం నాటి ఆలయాన్ని. మీరు కూడా ఒక్కసారి వచ్చి ఈ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.